హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. మనం రెగ్యులర్గా గులాబ్ జామున్ చేసుకుంటూనే ఉంటాం కదండి ఇంట్లో, కానీ పైన పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి, లోపల పిండి పిండిగా ఉంటాయి, ఉడకకుండా సరిగ్గా ఎంత కేర్ఫుల్గా చేసినా కూడా. అలా కాకుండా చాలా పర్ఫెక్ట్గా జ్యూసీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. చిన్న చిన్న టిప్స్ నేను చెప్పేవి కనుక ఫాలో అయ్యి మీరు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ కుదురుతాయి. చూస్తున్నారు కదా, లోపలికంటూ చక్కగా ఉడికి ఎంతో మృదువుగా ఉండే గులాబ్ జామున్ ఎంత బాగా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఇప్పుడు వీడియో చూసి అలాగే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. ఇది 175 గ్రాములు ఉంటుందండి. ఆ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అండి. నేను ఎక్కువగా అదే తీసుకుంటాను, బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పౌడర్ వేసేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుంటే ఎక్కడైనా ఉండలు ఉన్నా కూడా చక్కగా బాగా వస్తుందన్నమాట పిండి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. తర్వాత మనం ఎక్కువగా వాటర్ తోటి కలిపేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పాలతోటి కలిపితే చాలా బాగా కుదురుతాయండి. ఇక్కడ నేను పచ్చి పాలే వేసి కలుపుతున్నాను. మీ ఇష్టం అండి, కాచి చల్లార్చుకున్న పాలైనా కలుపుకోవచ్చు, పచ్చి పాలైనా కలుపుకోవచ్చు. ఎటు మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, కాబట్టి పచ్చి పాలు వేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి పచ్చి పాలు వేసి కలుపుకోవటం వలన. కొంచెం పాలు వేసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గులాబ్ జామున్స్ పిండిని చాలా గట్టిగా కలిపేయకూడదండి. ఇప్పుడు చపాతీ పిండికి మనం గట్టిగా నాదుతూ కలుపుతాం, అట్లా కాదండి. కొంచెం చాలా జెంటిల్గా చాలా మృదువుగా కలుపుకోవాలి. అలాగే పిండి కూడా చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. ఫింగర్ టిప్స్ తోటే ఎక్కువ కలుపుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి 2 చేతుల్లోకి తీసుకొని ప్రెస్ చేయకుండా, ఎక్కువ చపాతీ పిండి మాదిరి ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా సున్నితంగా గులాబ్ జామున్ పౌడర్ని కలుపుకోవాలన్నమాట. చూడండి, చాలా సున్నితంగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక బెస్ట్ టిప్ అండి. అప్పుడే మనకి బాగా వస్తాయి గులాబ్ జామున్ చాలా మృదువుగా. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి పక్కన రెస్ట్ ఇచ్చేస్తున్నాను. కనీసం ఒక 20 నిమిషాలైనా సరే ఇవి పక్కన పెడితే ఇంకా బాగా స్మూత్గా ప్రిపేర్ అవుతుంది. ఈలోపుగా మనం పంచదార సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను తీసుకున్న 175 గ్రాములు ప్యాకెట్కి 1/2 కేజీ పంచదార వేశాను. 2 గ్లాసులు పంచదార అయింది కదా, 1.5 గ్లాసు వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మంట కొంచెం తగ్గించి పెట్టండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ పంచదార కరిగేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండండి. ఇలాగ పంచదార కరిగిన తర్వాత మనము యాలుక్కాయలు, చూడండి నేను ఇక్కడ కవర్లోనే అది ఓపెన్ చేయకుండా దంచేసుకున్నాను అనమాట. వాటిని దంచిన యాలుక్కాయల్ని నేను పంచదార సిరప్లో వేసేసుకున్నాను. మధ్యలో మనం పంచదార కరిగిన తర్వాత నుంచి మనం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 2 చేతులతో పట్టుకొని ఇట్లాగా చెక్ చేసుకుంటే కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి గులాబ్ జామున్స్కి. కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు. స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంటే అందులో కూడా సగం పిండుతున్నాను. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పిండుకోవాలి. దీనివల్ల ఏంటంటే పంచదార పాకము గట్టిపడదనమాట. ఇప్పుడు చూద్దాము. మనం ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చాను కదా, అది ఇంకా స్మూత్గా తయారైంది పిండి. ఇప్పుడు నేను కొంచెం వెన్నపూస తీసుకున్నాను. చూడండి, మీ దగ్గర వెన్నపూస అవైలబుల్గా లేకపోతే నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇలా చేతులకి రాసుకోవాలి. ఒకసారి పిండిని మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని పైన చాలా సున్నితంగానే కలుపుకోవాలండి. ఎప్పుడు కలుపుకున్నా కానీ గులాబ్ జామున్ మిక్స్ని. ఇట్టి పరిస్థితుల్లో కూడా మనము గోధుమ పిండి కలుపుకుంటాం కదా చపాతీ, అలాగ మాత్రం గట్టిగా మాత్రం నొక్కుతూ కలపకూడదు. చూడండి, ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా, వెన్నపూస చేతికి రాసేసుకొని ఇందాక చెప్పుకున్నట్టుగా వెన్నపూస లేకపోతే మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదొక కొంచెం తీసుకోవాలి పిండి, ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం పిండి తీసుకొని మనం చక్కగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా మనము
బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టుగా చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా క్రాక్స్ రావండి. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. ఎయిర్ గ్యాప్స్ ఎక్కడా ఉండవు. చక్కగా మన గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా వస్తుందండి. అదేవిధంగా మీడియం సైజులో వస్తాయండి. ఇవి ఇంకా డబల్ అవుతాయండి. గులాబ్ జామును ఇంత పిండి తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా లోపలికంటూ కూడా ఉడుకుతాయండి. మరి ఎక్కువ పిండి తీసేసుకొని చేసినా కూడా మనకి సరిగ్గా ఉడకదండి గులాబ్ జామును. అంత సైజు అయితే మనకి చక్కగా మంచిగా గులాబ్ జామున్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. మనకి ఇంకా అంత పిండి తీసుకొని చేస్తే ఆ గులాబ్ జామున్ ఇంకా డబల్ అవుతుంది. మనము ఫ్రై చేసి తర్వాత షుగర్ సిరప్లో వేసేస్తే. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం కూడా మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మొత్తము చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకుందాము. కంపల్సరీ ప్రతి ఉండ కూడా అట్లాగా అరచేతిలో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. చిన్న చిన్న ఉండలు చేసుకోవటం వలన మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మనకి నెయ్యిలో కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయండి గులాబ్ జామును. సగం నెయ్యి సగం నూనె అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సగం నెయ్యి సగం నూనె వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మనము ఫ్రై చేసుకుంటే లోపలికంటూ చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను గులాబ్ జామున్స్ ఇట్లా వేస్తున్నాను కదా, ఏదైనా రౌండ్గా లేకపోతే ఇలాగ మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసుకొని డీప్ ఫ్రైకి వేయండి. ఇవి మనం వేసిన వెంటనే కూడా కదపకూడదండి. ఇవి కొంచెం సేపు ఆగినాక అవే వెంటనే పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా తేలిన తర్వాత ఈ కలిపేటప్పుడు కూడా ఫాస్ట్గా అట్లా కలపకూడదు. చాలా నిదానంగా కలుపుకోవాలి. మళ్ళీ చాలా ఫాస్ట్గా కలుపుతూ అట్లాగా చేసినా కూడా క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ అన్ని సైడ్ల ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ తిరగేసుకుంటూ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మనం మంట మరి హైలో పెట్టేసేయకుండా మీడియం టు లో, లో టు మీడియం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మరి ఓవర్ హీట్ అయిపోకుండా ఆయిల్ చూసుకొని మనం ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మనం పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఆ సిరప్ అనేది కొంచెము వేడిగా ఉండాలండి. అది కనుక చల్లారిపోయిందంటే కొంచెం పొయ్యి మీద పెట్టేసుకొని మళ్ళీ హీట్ చేసుకోండి. ఈ వేడిగా మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని చక్కగా ఇవి సిరప్ కొంచెం వేడిగా ఉన్న సిరప్లో వేసుకోవాలి. అప్పుడు చక్కగా ఆ సిరప్ అనేది పీల్చుకుంటాయి అన్నమాట. పీల్చుకొని చూడండి చాలా బాగా తొందరగానే మనకి ప్రిపేర్ అవుతాయి. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మనం పంచదార సిరప్లో వేసాం కదా, వేసిన తర్వాత పంచదార అంతా వాటికి పట్టుకునే విధంగా అవి మునిగే విధంగా చూసుకోవాలన్నమాట. సిరప్ పైన ఇలా పోస్తున్నాను చక్కగా పీల్చుకుంటాయి అని చెప్పి. చూడండి మునిగే విధంగా చక్కగా పంచదార పాకం పట్టుకునే విధంగా చూసుకోవాలి. సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను. ఒకవేళ ఆయిల్ ఓవర్ హీట్ అయితే కొంచెం అది అడ్జస్ట్ అయిన తర్వాత వేసుకోండి సెకండ్ బ్యాచ్. మరి ఓవర్ హీట్ అయిన ఆయిల్లో వేస్తే ఒక్కసారిగా కలర్ మారిపోతే లోపల ఉడకదండి. ఇవి వేసిన వెంటనే మనకి పైకి తేలుతాయి అన్నమాట. చూసారా ఒక్క క్రాక్స్ కూడా ఏమీ రావట్లేదు. చాలా బాగా వస్తున్నాయి గులాబ్ జామున్ అనేది. పైగా అది చూసారా మనం వేసిన మా సైజ్కి కూడా మనకి డబల్ అవుతున్నాయి అన్నమాట. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. చూసారా ఇందాకటి మాదిరిగానే నేను ఇప్పుడు ఈ సెకండ్ బ్యాచ్ కూడా అన్నమాట డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తెచ్చుకొని ఏ పండుగలైనా స్పెషల్ అకేషన్స్ అయినా కూడా మన చేతులతోటి మనము
చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ అయిపోతాయి కదా. చాలా చాలా ఈజీ అనమాట. సింపుల్ ట్రిక్స్ తోటి ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా కుదురుతాయి. షాప్లో వచ్చినట్టే వస్తాయండి. షాప్ కంటే కూడా బాగుంటాయి మనం నెయ్యి వేసి చేసుకుంటే కనుక. చూడండి, ఇందాక వేసి అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది పీల్చుకొని డబల్ క్వాంటిటీ అయిపోయింది కదా గులాబ్ జామును. ఇవి కూడా వేసేసి చక్కగా ఆ పంచదార సిరప్లో మునిగే విధంగా చూసుకోవాలండి. గులాబ్ జామున్ అన్నీ కూడా ఇవి ఇందాక చెప్పుకున్నట్టుగా కొంచెం పాకం అనేది వేడిగా ఉండాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన వెంటనే మనము ఆ వేడి గులాబ్ జామున్ బాల్స్ని సిరప్లో వేయాలన్నమాట. ఇప్పుడు పంచదార పాకం అంతా పట్టుకునేలాగా అడ్జస్ట్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక పావు గంట అయినా పక్కన పెడితే పావు గంటలో చక్కగా మనకి సిరప్ అనేది పీల్చేసుకుంటుందండి. మూత పెట్టేసేసి ఇది పావు గంట నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి. ఇవైతే నేను కూల్గా కొంచెం సేపు ఇది చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకుంటే చక్కగా కూల్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా తిన్నా బాగుంటాయి, కూల్గా తిన్నా కూడా బాగుంటాయి. నాకైతే కూల్గా తింటాం అంటే చాలా ఇష్టం అన్నమాట. గులాబ్ జామున్ కంపల్సరీ నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి చల్లారిపోతాయి కదా, షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా కూల్గా అయిన తర్వాత తింటాను అనమాట. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ కుదిరినాయో. నెక్స్ట్ టైం మీరు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇలాగే ప్రిపేర్ చేసుకోండి.